గైస్ అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇప్పుడు నేను చేయబోయేది ఏమిటంటే ఆఫ్లైన్ ప్రాంక్ అనమాట, అది కూడా లోన్ బుల్స్లో. సరే, ఇంకా మనకి ఇష్టమైన బట్టలు వేసుకొని లెట్స్ గో. ఓకే గైస్, మనం సక్సెస్ఫుల్లీ రీచ్ అయిపోయాం. మనం గన్నని తీసుకోకూడదు, ఎందుకంటే ఎనిమికి అసలు తెలియకూడదు మనం ఆఫ్లైన్ ప్రాంక్ చేస్తున్నాం నిజంగా. సరే గాయస్, నేను అలాగే ఉన్నాను. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది గాయస్. వచ్చాడు గాయస్, చూసాడు. ఈడు ఎవడు గాయస్ కొట్టడం మనిషి? హెడ్ షాట్స్ చేస్తున్నాడు గాయస్. ఇది హెడ్ షాట్స్ కొడదామని చేస్తున్నాడు. కొట్టుగా కొట్టమనుండ్రా బాబు. వీడిని ఎవడ్రా వీడు? కొట్టడయ్యా. ఓకే, సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రౌండ్ దొబ్బేసింది. నౌ ఇట్స్ సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ వచ్చింది. మన బాబు వస్తాడు డెఫినెట్గా వస్తాడు. ఎక్కడ ఈ ప్రశ్నకు నేనేరా జవాదనం. ఎప్పుడు నీతో VS94 తీసాడు. ఓకే గైస్, వోల్ఫ్రా క్యారెక్టర్ బాగున్నాడు. సర్దే, ఇక నేను కూడా ఎలాగైపోతాయి, ఎంత అందంగా ఉంటాను. ఏడు వచ్చాడు పెద్ద మనిషి. గాయస్, ఇంకొక రౌండ్ అండి. మామూలు కాదు, నా కొడుకుని చెత్తకు కూడా ఎత్తాను గాయస్. చూడండి, రారా నా కొడక. వచ్చాడయ్యా. ఎలా బొరకెట్టు వేయాలా? గైస్, ఇక మొదలెడదాం. టన్ తగిడుతా బడ. అంటే మన మ్యూజిక్ వద్దు, ఎందుకంటే మనమా సింగర్. బడ డుమ్మర పాటు డమ్మర పాటు. రా నా కొడక రా నా కొడక. ఏంటి వద్దు. బొరగా పగిలిపోయింది గాయస్. ఓకే, సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రౌండ్ కొడేసాం. లెట్స్ గో టు సెకండ్ రౌండ్. అంటే రౌండ్ నెంబర్ 6 అనమాట గైస్. సెకండ్ రౌండ్ అంటే సక్సెస్ఫుల్లీ సెకండ్ రౌండ్ కూడా కొట్టాం గైస్. డెజర్ట్ ఈగల్ టిప్స్ కావాలని నన్ను అడగండి గైస్. మొన్న బాయిలు అల్లు అక్కర్లేదు, నేను ఉన్నాను మీకు. ఐ ఆమ్ హియర్, డోంట్ వర్రీ గైస్. అపోనెంట్ ఏం కానీ చేస్తాడో చూద్దాం. M5 అంటే దించుతాడా? అదే భయం. నిఖిత ఉందా? లేదు. సంథింగ్ చచ్చిపోదు గైస్. థర్డ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్లీ కొడేసా. ఇంకా మనం 2 రౌండ్లు కొడితే మ్యాచ్ కంప్లీటెడ్ గైస్. ఈ మ్యాచ్ నేను కొట్టకపోయినా సరే వీడియో అనేది అప్లోడ్ చేస్తా. బడు
అయ్యో అయ్యో, ఎంత అన్నా దూరంగా ఉండాలి గైస్. దారా